అంతం. ఓకే, జవహర్ నగర్ ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ అంశంలో మీరు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఆ డంపింగ్ యార్డ్ మా కథ ఏంటి, ఆ కథ కామామి చెప్పండి. శ్రీనివాస్ గారు యాక్చువల్గా రీసెంట్గా కొన్ని పేపర్లలో కూడా వచ్చినాయి. ఆ జవహర్ నగర్లో ఎప్పటి నుంచో డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్లో రకరకాల ఈ సాలిడ్ వేస్ట్ కానీ లేకపోతే లిక్విడ్ వేస్ట్ కానీ ఇదంతా కూడా అక్కడ పోతా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇది వేస్ట్ టు ఎనర్జీ ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని ఇన్సినరేట్ చేస్తూ ఉన్నారు. అంటే కాల్చడం, తర్వాత తద్వారా ఏదో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే రకరకాల. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కరెక్ట్ ఎనర్జీ ఉత్పాదన. సో అది చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఏమవుతుందంటే అక్కడ ఇది కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఫ్లై యాష్ దాంట్లో, ఎందుకంటే ఇనుము ఉండొచ్చు, రకరకాల మొక్కలు ఉంటాయి, రకరకాల ఐరన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దాంట్లో కాడ్మియం కానీ క్రోమియం కానీ ఇంకా చాలా కోబాల్ట్ కానీ లెడ్ కానీ అవి అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం కెమికల్స్ తర్వాత ఐరన్ కెమికల్స్ కూడా చిన్నవి అవి ఏమైతే అంటే కాల్చినప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ ఫ్లై యాష్ లాగా వస్తుంది. ఫ్లై యాష్ అంటే తెలుసు కదా, బూడిదలాగా. ఆ బూడిదలాగా చిన్న చిన్న పరమాణువులాగా అణువులాగా అవి మొత్తం కూడా ఒక 8 కిలోమీటర్లు ఒక గాలి కలిసిపోయి అంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా దూరం ప్రయాణించే అవకాశాలు ఉంటాయి గాలి గట్టిగా వచ్చిందంటే. సో అలాంటప్పుడు ఆ జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చాలా మంది నివసిస్తూ ఉన్నారు. జవహర్ నగర్ అనేది చాలా పెద్ద ప్రాంతం, ఎన్నో లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. అలాంటి ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ద్వారా ఫ్లై యాష్ వస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ఇంకోటి రీసెంట్గా లాస్ట్ మంత్ 19th 25th 2 పేపర్లో కూడా వచ్చింది. హిందూ పేపర్లు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఏమంటున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేశారు ఈ ఫ్లై యాష్ ద్వారా. ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి అక్కడ, ఆ సంఘాలన్నీ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డంపింగ్ యార్డ్ ఎక్కడో దూరంగా తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉంచొద్దు అని ఆలోచనతో. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుందంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదే పీల్చుకుంటాం కదా. ఆ కాడ్మియం కానీ క్రోమియం కానీ వేరే డేంజరస్, యాక్చువల్లీ డేంజరస్ ఎలిమెంట్స్ టు బ్రీత్ ఇన్. సో అలాంటి అప్పుడు ఏమైతుందంటే తరలిస్తే రేపొద్దున ఆ జవహర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సేఫ్గా ఉండొచ్చు. రెండవది ఆ కంపెనీ అదే మరి ఇప్పుడు అదే డెఫినెట్ గా ఏంటంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఎవరు కూడా ఇది చప్పుడు కూడా కూర్చుంటున్నారు. ఒకవేళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇమ్మీడియట్ గా ఆ ఫ్లై యాష్ ఇన్ని సంఘాలు మరి కంప్లైంట్ చేసినప్పుడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఫ్లై యాష్ లేదని చెప్తా ఉన్నారు. దాన్ని ఇమ్మీడియట్గా R&Dకి పంపించి లేకపోతే CCMBకి పంపించి అక్కడ టెస్టింగ్ చేసి నిజంగానే ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంత డేంజరస్ అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మరి NGTకి సబ్మిట్ చేస్తే తెలుస్తుంది రేపొద్దున. దీని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే కంపెనీ సేఫ్ ప్రాక్టీసెస్ కానీ సేఫ్ గైడ్ లైన్స్ కానీ సేఫ్ రెగ్యులేషన్స్ కానీ అవలంబించట్లేదో, ఫాలో అవ్వట్లేదో డెఫినెట్గా వాళ్ళ మీద పెనాల్టీ వేయాలి. ఎవరైతే అక్కడ ఆ ఏరియాలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి దాని మీద ఆ బారిన పడ్డ వాళ్ళందరూ కూడా మరి కొంత కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కాపాడాలంటారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఇది ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి, అక్కడి నుంచి తరలించాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మొత్తానికి ఇది ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశంలో ఇది